అంటే ప్రార్థన పరుడు ఎన్నో అనుభవాల గుండా వెళ్తాడు. ప్రార్థన చేయలేని పరిస్థితి దుష్టుడు మనకు కలిగిస్తాడు. చూడండి, ప్రార్థన అనేది ఒక అద్భుతమైనది. ప్రార్థన అనేది ఒక స్కూల్ లాంటిది, పాఠశాల లాంటిది. నువ్వు ప్రార్థన ఎంత చేస్తావో అంత దీవించబడతావు. ప్రార్థన అనేది ఒక స్కూల్ అనమాట, స్కూల్ అది. కనుక దానియేలు భక్తుడు ఆ విడుదల చేయడానికి దేవుడు పరలోకమును తన దూతను పంపాడు. హల్లెలూయా. ఒక్కోసారి రాత్రి నేను 2 గంటలకి 3 గంటలు, నా సమయం అంతా ఎక్కువ 11 నుండి 3 గంటల మధ్యలో ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాను. ఈ సమయంలో సాతాను చాలా బలంగా భూమి మీద పనిచేస్తూ ఉంటాడు. కనుక మిలియన్ కోట్ల అంధకార శక్తులన్నీ భూమి మీద వచ్చి పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రేయర్ చేస్తున్నాం చూసారా, ఈ ప్రార్థన చేసినప్పుడు సైతాన్ చాలా పవర్ఫుల్గా ఉంటాడు. సైతాన్ చేతిలో ఒక పవర్ఫుల్ ఆయుధం ఉంది, నిద్ర. ఒకసారి ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన జరుగుతున్నప్పుడు వాడి తల్లి చెప్పింది, అరే నువ్వు చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయరా అని తీసుకొచ్చింది. హోల్ నైట్ ప్రేయర్ పట్టుకొచ్చింది. హోల్ నైట్ ప్రేయర్ పట్టుకొని వచ్చిన తర్వాత ఆ హోల్ నైట్ ప్రేయర్లో అందరు కూర్చున్నారు. అందరు కూర్చుంటారు. ఈ కుర్రోడు ఒక కళ వచ్చింది. ఆ కళలో వీడు కబడ్డీ ఆడుతున్నాడు. ఏమాడుతున్నాడు? కబడ్డీ 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 అని కళలో నిజంగా కాదు, కళ వస్తుంది కబడ్డీ. ఇప్పుడు మీకేం కళలు వస్తున్నాయో నాకు తెలియదు, వాక్యం చెప్తా ఉంటే. అయితే కబడ్డీ కబడ్డీ కొందరు ఇలా చూస్తూ ఉంటారు కానీ ఏదో కళ కట్టా ఉంటారు. కబడ్డీ 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 అని అంటే ఆ కళలో వాడిని పట్టుకోవడానికి వస్తే వీడు కాలుతో తంతాడు అనమాట. వీడు వెంటనే ఏం చేసినట్టే రియల్గా కాలుతో తంతాడు. ముందు ఒక వ్యక్తికి తగులుతుంది, పెద్ద మనిషి తగిలి కింద పడిపోతాడు. కింద పడిపోతేనే అందరేరే అని లేపే లోపల ఈడు, అయ్యో సారీ నాన్న, నిన్ను దాన్ని సారీ ఏం లేదయ్యా, నువ్వు చాలా సంతోషం, ఎన్నో స్వస్థత కూడికలకు వస్తుంది కానీ నా నడుము నొప్పి పోలేదురా భయ్, ఒక్క దెబ్బతో నా నడుము నొప్పి ఏమైంది? వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరికైనా నడుము నొప్పి ఉంటే వెనకాల కబడ్డీ ఆటోలను కూర్చోబెట్టుకోండి. సో పరిశుద్ధ గ్రంథం మనకి నిద్ర అనేది సైతానికి చాలా పవర్ఫుల్ వెపన్ అది. ఎందుకంటే ఈ అర్ధరాత్రి సమయం ఉంటుంది చూడవా, ఆ అర్ధరాత్రి సమయంలో భూమండలం అంతటినీ వాడు తన యొక్క పాప కార్యాలతో నింపేస్తాడు. వాని పాప కార్యాలను అడ్డుకునేటోడు ఒక్కడే ప్రార్థనాపరుడు. ప్రార్థించే సైన్యం సంఘంలో లేయాలండి. ప్రార్థించే సైన్యం ఎప్పుడైతే సంఘంలో లేస్తుందో సాతానును ఎదుర్కోగలుగుతావు ప్రార్థన ద్వారా. ఒక్కోసారి నేను అర్ధరాత్రి ప్రార్థిస్తున్నప్పుడు, వన్ డే నేను అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు నా ఒంటరిగా, నేను 9 సంవత్సరాలు ఒంటరిగా ఉండండి, పెళ్ళి కాకుండా సన్యాసి మాదిరిగా సేవలో, పెళ్ళి కాని సన్యాసి అనమాట. ఇప్పుడు కాదులేండి, అప్పుడు 9 years ఒంటరిగా ఉంటుంది. నేను మంచం దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసి అట్లా పడుకున్న లోపల వెచ్చగా అట్లా తాకేది. వెంటనే ఎప్పుడైతే లేచి చూసే లోపల ఒక భయంకరమైన వికృతమైన ఆకారాలు. చూడండి, ప్రార్థన పరుడు ఎప్పుడు కూడా దుష్ట శక్తులతో పోరాటం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ప్రార్థనలో నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఉన్నట్లుండి నా ఇంట్లో బోళ్ళన్నీ కింద పడిపోయేటి, ఫ్యాన్ గర్రని తిరుగుతుండేది. చలికాలం ఫ్యాన్లని ఇప్పుడు కూడా నేను పాస్టర్ గారికి ఏసీ ఫ్యాన్ బంద్ చేయండి అని, నేను చలికి పెద్ద అంత కష్టంగా ఉంటున్నాం. ఎండాకాలం ఎక్కువగా యాక్టివ్ ఉంటాను, చలి గిర్రని తిరుగుతుంది అది ఫ్యాన్. ఏందని అలాగే చూస్తున్నాను. సో ఎంతోసేపు 1/2 hour తిరిగింది అది అట్లే కిటికీలన్నీ వేసు. సైతాను అనేకమైన పోరాటాలు చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ కొన్నిసార్లు మన ముందు ప్రత్యక్షమైన సందర్భాలు కూడా ఉంటాయి. కనుక దేవునికి మహిమ కలుగును గాక. కష్టకాలంలో దానియేలు తన ప్రార్థనను విడిచిపెట్టలేదు. నీకు కష్టం వచ్చినప్పుడు నీ కష్టం వైపు చూడవద్దు, నీ కష్టమునకు మించిన దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. ఆలోచనను మార్చుకోవాలి. కష్టం నన్ను ఏం చేయలేదు. ఈ కష్టము ఎప్పుడైతే
కష్టం వైపు చూస్తావో నీ మనసంతా కూడా అదే ఆలోచిస్తావు. చూడండి మన మనసంతా కూడా చూడండి, రేపు ఒక 1,00,000 రూపాయలు కట్టాలి. ఆ 1,00,000 రూపాయలే కూసున్నా లేచినా పడుకున్న 1,00,000 రూపాయలే గుర్తొస్తాయి నీకు. కానీ ఆ 1,00,000 రూపాయలు ఇచ్చే దేవుని వైపు మనం చూడం. నాకు తెలిసి సింగరేణిలోకి 1,00,000 రూపాయలు సింపుల్ అనుకోండి, 10 లక్షలు వేసుకుంటాం మనం. సో మనం డబ్బు ఏదైనా కట్టవలసి వస్తే అందుకోసమే మన అన్నిటికి మించిన దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ. ప్రార్థనాపరుడైన దానియేలు సింహపు బోనును జయించి ఆయన బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే శత్రువులు అతని హింసకు గురి చేసి ఆ శత్రువులందరినీ ఆ సింహపు బోన్లో ఎముక కూడా మిగిల్చుకున్నారు, సింహం తినేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెంతమంది వాక్యం వింటారు? నేను వాక్యం చెప్పాలంటే, వాక్యం త్వరగా ముగించాలంటే మీ సిగ్నల్ ఏంటంటే గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు చెప్తాం హల్లెలూయా, స్తోత్రం. మీకు అర్థమైంది కొద్దిగా. మా మగవాళ్ళేమో చాలా ఆసక్తిగా ఉన్నారు, హల్లెలూయా చెప్తలేదు. మా అయ్యగారు ఇంకా చెప్పాలంటున్నారు. ఓకే, అందరం గట్టి ఒక్కసారి మంచిగా హల్లెలూయా. సో దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు తన యొక్క జీవితంలో అత్యధికమైన ప్రార్థన చూడండి పిల్లరా. ఒకటేమో విశ్వాసపు హస్తం, రెండోదేమో విశ్వాసపు యొక్క అద్భుతం, మూడోదేమో విశ్వాసపు యొక్క తీర్మానం. కష్టాల్లో వచ్చినప్పుడు నీ విశ్వాసంలో నువ్వు చేసుకునే యొక్క తీర్మానంలో నువ్వు నిలబడితే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. నీ ఎప్పుడైతే నువ్వు విస్మరిస్తావో నీ జీవితంలో దేవుడు నిలబడు. కనుక తీర్మానం ఎటువంటి శ్రమ వచ్చి ఇంతకుముందు చెప్పాను, నరేంద్ర మోడీ ఆదివారంని తీసివేసి నెక్స్ట్ శుక్రవారం దేశంలో సెలవు పెడతానంటున్నాడు పాస్టర్ గారు. ఏం చేయాలని అడిగింటూ ఒక పాస్టర్ గారు వచ్చి, నీకెందుకు టెన్షన్ అని చెప్పాను. నువ్వే టెన్షన్ పడితే నీ విశ్వాసాలు ఇంకెంత టెన్షన్ పడతారు? చెప్పయ్యా, ఆదివారం సెలవు పెట్టి చర్చికి రమ్మని విశ్వాసం ఏమిది ఒక మాస్టర్ పోతే అని చెప్పి. సో పిల్లరా, దేవుని వాక్యం అదేంటి పాస్టర్ గారు వస్తారంటావా? చూడండి, నువ్వే వస్తారంట, వాళ్ళు ఎట్లా వస్తారు? మన విశ్వాసం ఎలాంటిది? పర్వతములను చదును చేసే విశ్వాసం, మెట్టలను వెళ్ళమని విశ్వాసం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యేసయ్య చెప్పాడు, ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ యొక్క పర్వతం లేక ఈ యొక్క కొండ ఆ సముద్రంలో పడమని లేఖనం చెప్పింది. ఎంత విశ్వాసం కావాలంట? గుమ్మడికాయ విశ్వాసమా, దోసకాయ విశ్వాసం ఎంత కావాలి చెప్పాలి గట్టిగా. గుమ్మడికాయంత విశ్వాసం కాదు, ఆవగించేంత. ఎంత అంటే జస్ట్ స్మాల్ ఫెయిత్. ఇంత విశ్వాసం చాలు. ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు చేస్తావు. అమెరికా దేశంలో ఒక దైవజనుడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, అమెరికాలో ఒక మారుమూల గ్రామంలో ఒక దైవజనుడు ప్రార్థన చేస్తుండగా ఆ దైవజనుని యొక్క దేవుడు చెప్పాడు, అయ్యా ఒక మందిరం కట్టాలి. ఎక్కడ కట్టాలంటే దేవుడు చెప్పాడంట, చుట్టూ 8 గుట్టలు ఉన్నాయి, పెద్ద పెద్ద కొండలు. ఆ గుట్టల మధ్య ఒక ఖాళీ స్థలం ఉంది, దానిలో కొట్టమంటే వెళ్ళి దానిలో కట్టాడు. విశ్వాసులంతా నవ్వారంట. పాస్టర్ గారికి ఏమైనా కొద్దిగా తెలివి ఉందా? ఆ గుట్టల మధ్య కొడితే ముసలోళ్ళు ఎట్లా ఎక్కువ వస్తారు? అందులో మనకి అక్కడ మన మాదిరి కాదు, ఒకే కారులో రారు కదా. అక్కడ ఒక్కొక్కరికి ఒక కారు ఉంటుంది. ఒక 100 మంది సంఘం ఉంటే ఒక 2 ఎకరాల స్థలం కావాలి వాళ్ళకి, కార్ల పార్కింగ్కి ఎక్కువ కావాలి. సో వెంటనే ఈ అమెరికా లైవ్ ఆన్ చేసుకుంటున్నాను. అమెరికా దేశంలో ఇమీడియట్లీగా దేవుడు ఏం చేసినట్టే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం. ఎంత విశ్వాసం? ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మందిరం కట్టాను, నేనేం చేయాలి నెక్స్ట్? దేవుడు చెప్పాడు, మందిరం అయిపోయింది, ఓపెనింగ్ డేట్ పెట్టమని. ఓపెనింగ్ డేట్ పెట్టేశాడు. ఓపెనింగ్ డేట్ దగ్గర వస్తుండగా దేవుడు చెప్పాడు, నువ్వేం భయపడవద్దు,
నీవు ఆవగించేంత విశ్వాసం, నేను గొప్ప కార్యం చేస్తాను. అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ నిద్ర లేకుండా చేశాడు ఒకరోజు రాత్రి. దేవుడు నిద్రపోకుండా ఆయన అమెరికా చరిత్ర, అమెరికాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయని అన్ని మొత్తం ఆయన ఇది హిస్టరీ ఆఫ్ అమెరికన్ అంతా తిరిగేస్తుంటే ఒక మారుమూల గ్రామములోకి ఇంతవరకు అమెరికా అధ్యక్షుడు అడుగు పెట్టలేదంట. వెంటనే రే నెక్స్ట్ డే వైట్ హౌస్ వాళ్ళని చెప్పి, మనం ఫలానా గ్రామంలో నేను మీటింగ్ పెట్టాను, అయ్యా అక్కడ గ్రౌండ్ లేదు, మీరు ఏం చేస్తారో నాకు తెలుసు, గ్రౌండ్ కావాలి నాకు అని చెప్పాడు. ఒక 20 daysలో ఆ కొండలు మొత్తం చదును చేసి పడేశారంట. ఏం చేశారంటే మొత్తం గ్రౌండ్ చేసేసి 1 గంట సేపు వచ్చి మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ పాస్టర్ గారికి 10 ఎకరాల స్థలం ఇచ్చేశారు. హల్లెలూయా. అదే విశ్వాసం అంటే. హల్లెలూయా. చూడండి, కష్టాల్లో నిలబడితే దేవుడు అద్భుతం చేస్తాడండి. మనల్ని చేసే పని కొంతమందికి ఎగతాళి ఉంటుంది, మనం చేసే పని కొంతమందికి హేళన అనిపిస్తుంది, ఎందుకంటే మనం చేసే పని కొంతమందికి అపహాసం అనిపిస్తుంది. కానీ మన పని దేవుని దృష్టిలో ఘనముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. ప్రార్థన, కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టి ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. నీ పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పు, గాడ్ బ్లెస్ యు, దేవుడు నేను దీవించును గాక అని చెప్పండి. ఒక్కసారి సెకండ్ ఇచ్చి చెప్పు, ఐ లవ్ యూ అని చెప్పండి. ఆడవాళ్ళు మగవాళ్ళే. మరి నీ భార్య అయితే ఇంట్లో చెప్పుకో, ఇక్కడ మాత్రం ఇవ్వాలి. ఐ లవ్ యూ అని చెప్పండి. అరే అదే ఐ లవ్ యూ అంటే మీకు ప్రేమ లేదా? నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పండి పక్కన వాళ్ళకి, చెప్పండి. తప్ప ఏమైనా కోపం ఉందా? ఓకే, మన హృదయాలు అన్నీ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి. వెరీ గుడ్, వండర్ఫుల్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 3 విషయాలు చెప్పాను. కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాను. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క కష్టం మీద ఎప్పుడైతే విశ్వాస హస్తం చాపారో ఆ సముద్రం 2 పాయలుగా చేయలేదు. నీ కష్టాలలో నువ్వు చేయి చాపాలి. కష్టమా, నువ్వు నన్నేమి చేయలేవు. యేసు నామములో ఇంతకుముందు ఏదో అన్ని నామముల ఎంత సూపర్ పాడారు పాట విన్నాను నేను. సో చేయి చాపినప్పుడు ఆ కష్టం ఏమైపోతుందంటే అది మేఘం వలె నీ తల మీద నుండి తొలగిపోతుంది. రెండవదిగా, కష్టములో అద్భుతం చేయగలిగిన ఒక సాధనమే నీవు. ఎలాంటి యోర్దాన్ లాంటి కష్టాలు నీ ముందు నిలబడవు. మూడవదిగా, దానియేలు ప్రార్థనకు ఒక ఆటంకం వచ్చింది, ప్రార్థన చేసుకుంటే నిన్ను చంపేస్తామన్నారు. ఇంతకుముందు చెప్పిన ఆదివారము క్రైస్తవులు గుడికి పోకుండా ఉండాలంటే భారతదేశంలో ఆదివారం సెలవు ప్రకటించా. అట్లాంటి ఆదివారాలు కాదు కదా, నువ్వు ఏ వారాలు ఎన్ని చట్టాలు చేసినా క్రైస్తవ సంఘం అంతకంతకు ఈ దేశంలో అభివృద్ధి అవుతుందండి. ఖచ్చితంగా ఈరోజు సంఘం భారతదేశంలో ఎన్ని శ్రమలు ఎదుర్కొంటుందో కమింగ్ డేస్లో భారతదేశంలో 50% క్రిస్టియానిటీ కలిగిన దేశంగా దేవుడు చేస్తారండి. 100% పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. 50% కమింగ్, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ మొత్తానికి ప్రభు రాకడ లోపల ఈ దేశం నుండి గొప్ప గొప్ప మిషనరీలు వెళ్ళి అమెరికాని మార్చేసి వస్తారండి. ఇప్పుడు మనం అనుకుంటాం అమెరికా క్రిస్టియన్ కంట్రీ అని. అమెరికాలో భయంకరమైన పాపం, బాల్య వివాహాలు, హోమియోసెక్సువల్, చూడండి మందిరాలు కూల్చి అక్కడ దేవాలయాలు కడుతున్నారు, భయంకరమైన అరాచకాలు, గన్ కల్చర్, ఎన్నో భయంకర ఆకృత్యాలు అమెరికాలో జరుగుతున్నాయి. అఫ్కోర్స్ ట్రంప్ వచ్చిన తర్వాత కొంత అది క్లీన్ కావచ్చు, కానీ ట్రంప్ ఎల్లకాలం ఉండడు కదా. కమింగ్ డేస్లో అమెరికా ఇంకా భయంకరమైపోతుంది. అమెరికా ఈవెన్ దో బైబుల్ వాక్యాన్ని చదువుకోని ఇప్పుడు మనం జనగణమన పాడినట్టునే వాళ్ళు ప్రతి ఆఫీస్లో బైబిల్ ఉంటుంది. ప్రతి బైబిల్ని తీసేసాడు ఒబామా వచ్చేసి. తర్వాత ప్రతి చోట వారు పాట పాడుకుంటారు, గాడ్ ఈజ్ గుడ్ అనే ఒక పాటతో స్టార్ట్ చేస్తారు. పాట తీసేశారు. చూడండి, వారి యొక్క వైట్ హౌస్ ప్రాంగణంలో పెద్ద పెద్ద
మన మన దేశంని తీసుకెళ్ళి విగ్రహాలు, ఆ పేర్లు చెప్పాను, విగ్రహాలు పెట్టారు. సో పిల్లలు, ఈ కల్చర్తో దేశం అతలాకుతారు. ఆ అమెరికాను బాగు చేయడానికి ఈ దేశంలో మిషనరీలు వెళ్ళబోతున్నారు భవిష్యత్తులో. హల్లెలూయా. మన కంట్రీ చూడండి, దేవుడు ఒక స్కేల్ పెట్టాడండి ప్రతిదానికి. దేవుడు స్కేల్ పెట్టాడు. ఆ స్కేల్ వరకు మాత్రమే ఎవడైనా భూమి మీద, సాతానుకు కొంతవరకు మాత్రమే మనల్ని బాధ పెట్టడానికి టైం ఇచ్చాడు, ఎప్పుడు కాదు. సాతానును మనం బాధ పెట్టబోతున్నాం. హల్లెలూయా. ప్రార్థనా పరుని చేతిలో సాతాను ఓడిపోవాలి. వాడు ఎప్పుడు కూడా సాతాను నిన్ను చూసి దిగులు పడాలి. సాతాను నిన్ను చూసి ఈ బక్కటంతో ఎదురబాయి ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన అంటాడు. మనం ఎప్పుడు చూసినా ప్రార్థన, ఏం ప్రార్థన? ఎందుకంటే ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థన, సాతానిక శక్తులు గడగడ గడగడలాడిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఎక్కడ మీటింగ్ జరిగిందంటే భూపాల్పల్లిలో కాదు, హైదరాబాద్లో కాదు, శ్రీరాంపూర్లో కాదు, పాతాళంలో మీటింగ్ జరిగింది. పాతాళం గేట్ దగ్గర జరిగిందట. పాతాళం గేట్ దగ్గర పెద్ద మీటింగ్. ఆ మీటింగ్కి ప్రపంచంలో ఉన్న దయ్యాలన్నీ వచ్చినాయట. ఆ మీటింగ్కి ఎన్ని దయ్యాలు, కోట్ల మిలియన్ కోట్ల దయ్యాలు వచ్చినాయి. మనకు ఎప్పుడైతే హోల్ నైట్ ప్రేయర్లు, తర్వాత ఉద్యోగ సభలు ఇవన్నీ పెడతాం కదా, వాడు కూడా అక్కడ మీటింగ్లు పెడతాడు. ఆ పెద్ద మీటింగ్ పెట్టిన తర్వాత అన్ని దయ్యాలు సమావేశమై ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కువ అవుతున్నారు, ఆత్మలు రక్షించబడుతున్నాయి. దీన్ని మనం ఎట్లా ఆపాలని సబ్జెక్ట్ లూసిఫర్ చెప్పిండు. ఎట్లా ఆపాలి రాబోయే సబ్జెక్ట్. ఒకడు అన్నాడంట, సార్ ఫలానా కంట్రీలో క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు, ఆ క్రైస్తవులను మనం ప్రయాణాలు చేసేటప్పుడు మనం టీంని పంపేసి యాక్సిడెంట్లు చేసి చంపేస్తే అయిపోతుందండి. కుసరా వాడు ఒక్కడు చదివితే ఇద్దరు లేతురు వాళ్ళు కూసో అని చెప్పాడు. మళ్ళా ఇంకొకటి లేచినట్టు, అట్లా కాదు సార్, ప్రభుత్వాలని వాళ్ళ మీద లేపి అనేక చట్టాలు తీసుకొని హింసలు పెడితే కథం, వాళ్ళు ప్రార్థనలు చేయకుండా బైబిల్ వదిలిపెట్టి దేవుని యేసు ప్రభుని వదిలిపెట్టి వారు వెళ్ళిపోతారు. అది కాదులే కానీ సాధ్యం, కూసో అని చెప్పాడు. ఎన్ని చెప్పినా వీనికి సాటిస్ఫై అవ్వట్లేదు. వెంటనే ఒక సీనియర్ దయ్యం నిద్రపోతూ ఉందంట. అరే, ఇంత తల మునకలై మనము ఎట్లా ఈ ప్రపంచంలో క్రైస్తవులు రక్షించబడకూడదని మనం వీడు నిద్రపోతున్నాడేంద్రా అని అని లేపితే, దీనికి ఇంత టెన్షన్ ఏంటి సార్? వెరీ సింపుల్ చిట్కా. ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో క్రైస్తవులు చేయమని చెప్దాం. ప్రార్థన చేయడానికి మోకరిస్తేనే స్తోత్రం స్తోత్రం అనడంలో మంచి నిద్ర ఆత్మను పంపిద్దాం. అట్లే నిద్రపోతారు వాళ్ళు. ఎప్పుడైతే చర్చిల్లో నిద్ర అనేది పెడతామో కథం. మనం కొంతమంది ప్రార్థన లేచినప్పుడు ఇంత ముఖం భూతప్పంలాగా వింటుంది. వీళ్ళు పక్కన పోయి ఎన్ని గంటలు ప్రార్థన చేసిందో అక్క అన్న అనుకుంటారు. ముఖమే ఊతప్పమే, ప్రార్థన లేదు, ఏమలేదు. 2 గంటలు నిద్రపోయింటారు కానీ ప్రార్థన చేసినారు. సో సైతాను మన సర్కస్, కాలు ఇట్లా అంటాం, చెయ్యి ఇట్లా అంటాం, ఇట్లా అంటాం, అట్లా అంటాం, మళ్ళీ ఇట్లా అంటాం. సో ప్రార్థన పరులు ప్రార్థన చేయాలి అని ఎప్పుడైతే అనుకుంటామో రేపు చేద్దాంలే అంటే నిర్లక్ష్యం. ఈ 2 పెట్టినాం అనుకో, ఇక సంఘం అసలు సంఘం వర్ధిల్లుతుందంటే కారణం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేయడం వల్లనే. వాళ్ళని ప్రార్థన చేయకుండా చేసామా అసలు ఆ సంఘం ఏమైపోతుంది? ప్రపంచంలో సంఘం వర్ధిల్లదు. సైతానికి బాగా తెలుసు, సైతాన్ దేనికి భయపడ్డు? ప్రార్థనకే భయపడతాడు. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తారు? చేయొద్దండి. రోజుకొక 5 నిమిషాలన్నా మేము ప్రార్థన చేస్తాం. మా సియోను పర్వత ప్రార్థన మందిరం అభివృద్ధి కావాలి, మేము ఒక పెద్ద మందిరం కట్టాలి అని ఎంతమంది ప్రార్థన చేస్తారు? హల్లెలూయా. ఒక ఏసీ చర్చ్ కట్టాలి ప్రభా మేమని అంటే చెయ్యి ఎత్తట్లేదా? మీకు ఆశ లేదా? ఆశ ఉన్నోళ్ళు చేయొద్దండి. మా సోదరుడు నిద్రపోతున్నట్టు
ఇంత చాలా చెయ్యి ఎత్తండి. హల్లెలూయా. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక సంఘం ఎప్పుడైతే ప్రార్థిస్తుందో దేవుని కార్యాలు 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 2 Chronicles 20th chapter 2వ వచనాన్ని ఒకసారి చదువుతా. అంతలో కొందరు వచ్చి 2-3 చదవమా. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియాను పట్టణం నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించము, వారు అసన్సోతామారు అను ఎనిగేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినమును ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయం వేడుకొంటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నింటిలో నుండి జనులు వచ్చిరి. పరిశుద్ధ గ్రంథములో మరి ఒక అంశం మనం ధ్యానం చేసుకుందాం. ఇజ్రాయేలు ప్రజలకు ఒక పెద్ద శ్రమ వచ్చింది. ఇక్కడ ఇజ్రాయేలు యొక్క ప్రజలకు యూదా దేశమునకు యెహోషాపాతు రాజుగా ఉంటున్నప్పుడు యెహోషాపాతు మీదికి ఒక గొప్ప సైన్యం ఒకటి వచ్చింది అని వాక్యంలో చూస్తున్నాం. దేవుని బిడ్డ, మన మీదికి ఒక గొప్ప శ్రమ వచ్చింది, గొప్ప బాధ. మనం తట్టుకోవడానికి కూడా మనము ఆ బాధ నుండి బయటికి రాచే శక్తి సామర్థ్యం లేనటువంటి బాధలు మనకు వస్తాయి. యెహోషాపాతు గొప్ప సైన్యం ఒకటి వచ్చినప్పుడు యెహోషాపాతుకు ఏమొచ్చిందంట, అందుకు యెహోషాపాతు భయపడి ఏం పడింది అంటే ఆయన చెప్పాలి, ఏం పడింది? భయపడి. మన జీవితంలో కంపల్సరిగా భయం అన్నది వస్తుందండి. భయం లేనివాడు ఎవడు లేడు భూమి మీద. భయం 100% వస్తుంది. యాకోబు లాంటి వ్యక్తికే భయం కలిగింది. ఏలియా భయపడి అరణ్యమునకు పారిపోయాడు. యెహోషాపాతు భయపడిండు. దేనికి భయపడాడు? గొప్ప సైన్యానికి భయపడాడు. చాలాసార్లు మనకు వస్తున్న కష్టాలు, మనకు వస్తున్న బాధలు, మనకు వస్తున్న అవమానాలు, కొన్నిసార్లు నీ పిల్లల విషయంలో నీకు భయం. వారి భవిష్యత్తు ఏమవుతుందో, వారి యొక్క జీవితాలు ఏమవుతుందో, లేక నీ పిల్లల వివాహాలు చేయాలి, ఎలా వారికి వివాహాలు నేను చేయగలుగుతాను, భయం. మన జీవితంలో రేపు ఏమి జరుగుతుందో అన్న భయం. సో యెహోషాపాతు కూడా ఆ గొప్ప సైన్యాన్ని చూసి ఏం పడినట్ట? భయపడాడు. భయపడినప్పుడు ఆయన ఏం చేశాడు? మనం చాలా సందర్భాల్లో మనకు భయం వచ్చినప్పుడు పక్కింటి ఆమె దగ్గరికి, వదినమ్మా ఇదో నా బాధ నీకు తెలుసా? పక్కింటి ఇంకో ఆమె దగ్గర, అక్క నా బాధ నీకు తెలుసా? ఇలా మనం ఆ మనుషుల దగ్గరికి మనం వెళ్తాం. కానీ యెహోషాపాతు ఏ మనిషి దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళంట? అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. చూసారా ప్రియులారా, కష్టాలు కలిగినప్పుడు భయం వస్తుంది. ఆ భయాందోళనలో మనం ఎవరి దగ్గరికి రావాలంట? సో దేవుని యెహోషాపాతు దేవునిని ఆశ్రయించి ఆయన పాదాలను పట్టుకొని ప్రార్థించడానికి వచ్చాడు. మనస్సు నిలుపుకున్నాడు. ఇది ఈ మాట, మనస్సు నిలుపుకొని. అలా మనస్సు నిలుపుకోవడం లేకపోతున్నాం. ఆలోచన, మన మనసు అంతట్లో కూడా, మన ఆలోచన అంతా కూడా మనము తల్లడిల్లిపోతూ ఉంటాం, చదిరిపోతాం, భయపడతాం, కలవరం, టెన్షన్, ఒత్తిడి, భయము మొదట పుట్టిన తర్వాతనే. ఎప్పుడైతే నీలో అనుమానం కలుగుతుందో ఆ అనుమానంతో పాటు మనలో అనుమానం పెనుభూతం, అనుమానంతో పాటు నీ జీవితంలో భయము, అనుమానము, ఒత్తిడి. ఫస్ట్ భయం పుట్టిన తర్వాత నీకు ఒత్తిడి పుడుతుంది. ఇక జీవితం ఏమవుతుందో ఒక టెన్షన్. యెహోషాపాతు ఇలాంటి ఒత్తిడిలో దేవుని ఆశ్రయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని ఆశ్రయించి ఆయన ఉపవాస దినం ఆచరించాడు. ఉపవాస దినం తానొక్కడే ఉపవాసం ఆ దినాన్ని ఆయన ఆచరించలేదు. యూదా వారందరూ దేవుని సహాయం కొరకై ఉపవసించి ప్రార్థన చేద్దాం రండి అని చెప్పాడు.
చెప్పినప్పుడు ఎవరెవరు వచ్చారో మనం చూద్దామండి. 13వ వచనం ఒకసారి చదవక. 20:13. యూదావారందరూ తమ శిశువులతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. హల్లెలూయా. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సియోను పర్వత ప్రార్థనా మందిరం అక్కడ శ్రీరాంపూర్లో కూడా నేను చూశాను. ఇక్కడ చూసినప్పుడు నాకు చాలా సంతోషం. హోల్ నైట్ ప్రేయర్ అంటేనే చాలామంది వచ్చారు. మీరు మన పెద్దలు కీర్తిశేషులు బిషప్ పీటరయ్య గారు మీకు నేర్పిన ఇక ఎక్స్పీరియన్స్ అనుభవం, ఆయన గొప్ప ప్రార్థనా పరుడుకు కాబట్టి ఆ ప్రార్థన ఆత్మ మీ మీదికి వచ్చింది. ఆయన దేవుని దగ్గర గంటల తరబడి రాత్రులు పగలు ప్రార్థన చేశాడు కాబట్టి విశ్వాసంలో మీలో అదే స్పిరిట్ మీలో కూడా దేవుడు తీసుకొని వచ్చాడు. పెద్దలండి, ఇంటిని చూసి ఇల్లాలని చెప్పవచ్చాను. సో బిషప్ పీటరయ్య గారు గొప్ప ప్రార్థనాత్మ కలిగిన వ్యక్తి కనుక, దైవజనుడు కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ హోల్ నైట్ ప్రేయర్, నేను ఎక్కువ హోల్ నైట్ ప్రేయర్లకి వెళ్తూ ఉంటాను, చర్చిలకి, పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్లకి వెళ్ళాను. నేను హోల్ నైట్ ప్రేయర్స్కి ఎక్కువ దేవుడు నన్ను వాడుకుంటూ ఉంటాడు. ఆశ్చర్యం అనిపించింది. మీ సంఘాలు దీవించబడ్డానికి కారణం ఈ హోల్ నైట్ ప్రేయర్ మాత్రమే. హల్లెలూయా. చూడండి, నేను ఇక్కడ నిలబడింది దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నా. నేనేదో మిమ్మల్ని పొగడడానికి మాట్లాడడం లేదు. దేవుడు ఆత్మ నా హృదయంలో పెట్టిన భారం చెప్తున్నా. చూడండి, ఇక్కడ ఎవరెవరు వచ్చారు? అక్కడ యూదావారందరూ వచ్చారు. తమకొచ్చిన కష్టం, తమకొచ్చిన బాధ, తమకొచ్చిన శ్రమ చాలా గొప్పది. చూడండి, ఒక సంఘానికి, ఒక దైవజనునికి శ్రమ కలిగితే సంఘం అంతా కలిసి ఉపవసించి ప్రార్థించాలి. నేటి కాలంలో సంఘాలు చదిరిపోతున్నాయి. దైవజనునికి బాధ కలిగింది. చూడండి, ఒక మందిరం కట్టాలి, అందరం కలిసి పని చేయాలి, ప్రార్థన చేయాలి, అందరం కలిసి ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, ఇక్కడ యూదావారందరూ వచ్చారు. ఎందుకు వచ్చారు యూదావారందరూ? గొప్ప శ్రమ మనకు కలిగింది. ఈ గొప్ప శ్రమను మనం అందరం కలిసి ఎదుర్కొందాం. హల్లెలూయా. చెప్పండి, గొప్ప శ్రమను మనం అందరం కలిసి ఎదుర్కొందాం. చూడండి, గొప్ప పనిని అందరం కలిసి చేయాలి. నెహెమ్యా గ్రంథంలో కూడా గొప్ప మందిరాన్ని కట్టడానికి, లేక ఆ ప్రాకారములు కట్టడానికి వారు నెహెమ్యా సైన్య దినములు తక్కువ ఉన్నాయి, మనకు మెటీరియల్ తక్కువ ఉంది, దినాలు తక్కువ ఉన్నాయి. అయినప్పటికీ వారు ఒక చేత్తో కష్టపడుతూ ఇంకో చేత్తో కత్తి పట్టుకొని వారు పారమోస్తూ అందరూ ఐక్యంగా దగ్గరగా ఉండి, ఎడమెడముగా కాకుండా సమీపంగా ఉండి వారు పని చేశారు. సో బైబిల్ చెప్తుంది, యూదావారందరూ ఏం చేస్తున్నారంట? తమ శిశువులతోనూ, అంటే అర్థమైంది, బాలింతలు కూడా అక్కడ ప్రార్థన చేయడానికి వచ్చారని కదా. అలాగే భార్యలతోనూ, అంటే భార్యలు అంటే భర్తలు కూడా వచ్చారని అర్థం. పిల్లలతోనూ అంటే తల్లులు కూడా వచ్చారని అర్థం. అక్కడ శిశువులు పిల్లలు 2 పదాలు వాడబడినాయి. అంటే చూడండి, ఈ రోజుల్లో పిల్లరా ప్రార్థన, ఉపవాస ప్రార్థనలకి నిర్లక్ష్యత వహిస్తున్నారు చాలా చోట్ల. సాతానుకు తెలుసు, సంఘం ఉపవసించి ప్రార్థిస్తే వాని సామ్రాజ్యం కూలిపోతుంది. సంఘమా, నీవు ఎప్పుడైతే ఉపవసించి ప్రార్థన చేస్తావో, నీవు ఉపవాసించి ప్రార్థిస్తావో, నీ కష్టాల నుండి విడుదల కలిగేది ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే నీ ఉపవాసము అనగా ఉప ప్లస్ వాసము, ఉపవాసము అనగా అనగా సమీపించుట, వాసం అనగా జీవించుట, దేవునికి దగ్గరగా జీవించేవాడే ఉపవాస ప్రార్థన చేసేవాడు. ఉపవాసించి చూడండి, మనకు తెలుసు దేవుడు వెంటనే యహజీయేలు ఒక సామాన్యుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 15వ వచనం, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరు అందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినేమనగా, ఈ గొప్ప సైన్యమునకు భయపడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఉపవసించి ప్రార్థిస్తావో దేవుడు నీతో మాట్లాడుతున్నావు, ఈ గొప్ప శ్రమకు నువ్వు భయపడవద్దు. ఈ నీకు గొప్ప కష్టము, ఈ కష్టానికి నువ్వు భయపడవద్దు, జడియవద్దు.
ఇదిగో ఈ యుద్ధము మీరు కాదు దేవుడు జరిగి, ఈ కష్టము నీవు కాదు నీ దగ్గర నుండి దేవుడు తీసేస్తున్నాడు. హల్లెలూయా. కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారికి విడుదల ఉత్తరం ఇచ్చాడు. కనుక నీవు ఎప్పుడైతే కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు, ఉపవాసించి ప్రార్థన చేయి. ఉపవాస ప్రార్థన త్వరితగతమైన అద్భుతాలు తీసుకొని వస్తుంది. ఉపవాస ప్రార్థన చూడండి, దేవుడు ఒక మాట చెప్తున్నాడు, భయపడవద్దు జడివద్దు. ఎంత అద్భుతమైన మాట. మనసులకు భయపడవద్దు జడివద్దు. హల్లెలూయా. ఈ గొప్ప సైన్యమునకు చెప్పండి, ఈ గొప్ప సైన్యమునకు, గొప్ప అందరు చెప్పాలి, ఈ గొప్ప సైన్యమునకు భయపడవద్దు జడియవద్దు. హల్లెలూయా. ఇప్పుడు ఈ గొప్ప కష్టానికి భయపడను జడియను, దేవుడే ఈ కష్టాన్ని నా నుండి తీసివేశాడు. హల్లెలూయా. అది ఫెయిత్తో డిక్లేర్ చేయాలండి. మనం ఎప్పుడైతే ఆ విశ్వాసంతో ఉపవసిస్తామో అద్భుతాలు మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో ఈ అధ్యాయం అంతా, నేను ఈ అధ్యాయం మీద 3 గంటలు ప్రసంగం చేశాను ఒక చోట వరంగల్లో. ఇప్పుడు 3 గంటలు అంటే టైం 1 గంట కావస్తుంది, కరెక్ట్ 1 గంట అయింది. మీరు ఇంకో 3 గంటలు కూర్చోవాలి నా ముందు. అంతసేపు చెప్పను, ముగిస్తాను. నేను త్వరగా వాక్యాన్ని ముగిస్తాను. నేను ఒక సిమ్టమ్ చెప్పాను మీకు, గట్టిగా హల్లెలూయా చెప్తేనే ముగిస్తానని. ఇప్పుడు హల్లెలూయా చెప్తాను. హల్లెలూయా. ఓకే, ముగిస్తాను. మా పురుషులు చాలా జ్ఞానవంతులుగా ఉన్నట్టున్నారు ఇక్కడ, అయితే హల్లెలూయా చెప్తలేదు. సో ఇంకా చెప్పాలనుకుంటున్నారేమో. సో బైబిల్ చెప్తుంది పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో చూడండి దేవుడు చెప్తున్నాడు. తర్వాత దేవుడేం మాట్లాడుతున్నాడు అక్కడ, నువ్వు వెళ్ళు. ఆశ్చర్యం మీకు చూడండి, యెహోషాపాత యుద్ధం యెహోవాదే, నువ్వు వెళ్ళమని చెప్పాడు. మనందరికీ తెలుసు, వారు బేరకాని లోయ గుండా ప్రయాణము చేసిరి అని. వెళ్ళి అక్కడ శత్రువులు ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయారు. దోపుడు సొమ్మంతా కూడా తీసుకొచ్చారు. బైబిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, వారు 20 అంతటా వారు ఉదయం లేచి తెకోవరంకు పోచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా యెరూషలేముకు నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థుల గుర్దురు అని చెప్పాను. చూడండి ఎంత అద్భుతమైన మాట ఈ మాట. దేవుణ్ణి మీరు నమ్మండి. కష్టాల్లో దేవుణ్ణి నమ్మండి. దేవుణ్ణి నమ్మితే నీ జీవితంలో అసలు నీ జీవితం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మడం స్టార్ట్ చేస్తావో ఆశ్చర్యం అండి. ఒకసారి ఒక తల్లి పాస్టర్ గారు వాక్యం చెప్పిందన్నమాట, ఇంతకుముందు చెప్పినట్టుగా, ఆవగింజంత విశ్వాసం అంటే ఆ కొండ అటు పడుతుందని చెప్పాడు కదా పాస్టర్ గారు వాక్యం. ఇంత ఆమె ఇంటికి భూపాలపల్లి నుండి మధ్యలో ఒక గుట్ట ఉంది, గుట్ట దిగి అక్కడికి వెళ్ళాలి. పాస్టర్ శేఖర్ గారు వాక్యం చెప్పాడు, మా అయ్య గారు అని చెప్పి ఆమె ప్రార్థన చేసింది. ప్రభా యేసు నామములో గుట్టపో అని ప్రార్థన చేసింది. పొద్దున్న లేచి కిటికీ తీస్తే ఆ గుట్ట అట్లే ఉంది. నేను అప్పుడే అనుకుంటుంది అయ్యగారు వాక్యం చెప్పినాడు, గుట్ట ఎక్కడన్నా పోతుందా అనుకుంటున్నాను. ఏదో ఒక ట్రైల్ వేసి చూద్దామని ప్రార్థన చేసిందంట. ఇట్లాంటి నమ్మకం వల్ల ఏం జరగదు. ప్యూర్లీ నమ్మకం. దేవుడు అసాధ్యమైనది సాధ్యం చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి ఎంత అద్భుతమైన మాట. నా మాట మీ దేవుడని యెహోవాను నమ్ముకోండి, అంతే. మనం నమ్మాల్సిన దేవుడు అప్పుడు మీరు స్థిరపరచబడు. స్థిరం ఎక్కడో లేదు, దేవుడు నమ్మట్లోనే ఉంది. నీవు స్థిరపరచబడాలి. నీ జీవితం అంటే ప్రార్థన చేస్తే సరిపోదు, ఆయన వాగ్దానాన్ని నమ్మాలి ఖచ్చితంగా. హల్లెలూయా. వాగ్దానాన్ని ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడని వాగ్దానాన్ని నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాగ్దానాన్ని నమ్మకపోతే ఎట్లా? ఒకరోజు నేను 93లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చిన్న గది, ఇంత ఉండే గది, ఆ గదిలో ప్రార్థన చేస్తున్నా. 10 ఫీట్ల గది ప్రార్థన. భయంకరమైన వర్షం వస్తుంది. దేవుడు నాతో మాట్లాడాడు, నీదిగో నా కుమారుడా, ఈ ప్రాంతంలో గొప్ప శ్రమలు ఎదుర్కొంటూ గొప్ప సంఘాన్ని కట్టబోతున్నాం.
విస్తారమైన ఆత్మలు నీ కొరకు నేను సిద్ధపరిచాను అని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ భవిష్యత్ అంతా దేవుడు నాతో మాట్లాడి, నేను పొద్దునే ఆదివారం పూట ఒక 5 విశ్వాసులు, అప్పుడంతే 5 మెంబర్స్ వాక్యం చెప్పిన, చాలా పవర్ఫుల్గా వాక్యం చెప్పిన, గట్టిగా అరిసేసి వాక్యం చెప్పి ఏం చెప్పంటే, దేవుడు ఖచ్చితంగా ఒక గొప్ప మందిరం ఇవ్వబోతున్నాడు, ఒక 10 గుంటల స్థలం ఇస్తున్నాడు, ఒక మందిరం, పెద్ద మందిరం ఇస్తున్నాడు. ఆ తర్వాత దేవుడు ఇంకా సెకండ్ ఎపిసోడ్లో దేవుడు ఒక 5 ఎకరాల స్థలం ఇస్తాడు, ఓ 2000 ప్రజలు కూర్చున్న మందిరం కట్టబోతుంది. ఇలా చెప్పిన కార్యాలు. ఒక ఆమె పోతూ పాస్టర్ గారు డిసెంబర్ మాసం ఈ చలికాలం ఒక బెడ్షీట్ కొనుక్కో అని చెప్పింది. అంటే ఎగతాళిగా, బెడ్షీట్ కొనుక్కోవడానికి చేత కాదు నీకు, నువ్వు ఇంత పెద్ద కార్యాలు చేస్తావా అని అనేసిపోయింది. ఆశ్చర్యం, లైవ్ ఆమె బ్రతికే ఉంది. ఇవాళ నాకు 10 బ్రాండ్ చర్చిలు, నా మెయిన్ చర్చ్ కాక చాలామంది సంఘ కాపరులను దేవుడు తయారు చేశాడు. సో ఎన్నో కుటుంబాలు కట్టబడి నా సేవా జీవితంలో కొన్ని వందలాది ఆత్మలు నా పరిచయలో ఉన్నాయి. సో పిల్లలు దగ్గర 1600 మంది ప్రజలు ఉన్నారు బ్రాండ్ చర్చెస్తో కలిపితే. సో బైబిల్ ఏం చెప్తుంది పిల్లరా, ఇంకా ఇప్పుడు వరకు దేవుడు చేసింది కేవలము ఒక 1% మాత్రమే, ఇంకా చేయవలసింది చాలా ఉంది. కానీ యెహోవాను నమ్ముడి, అంతే. ఆ మాట నమ్మితే నీలో స్థిరమవుతుంది. ఎక్కడ నమ్మాలి? ఇక్కడ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుందాక. నీవు కోటీశ్వరుడు అవుతావు అని దేవుడు చెప్పాడు, నువ్వు నమ్ముతావా? ఎట్లా కోటీశ్వరుడు అవుతాను ప్రభా, నాకు ఇంక చదువే రాదు, కోటీశ్వరుడు అవుతున్నా. కానీ దేవుడు నువ్వు నమ్ము, నీ జీవితాన్ని మలుపులు తిప్పుతాడు, ఎక్కడో తీసుకెళ్తాడు దేవుడు. అది ఇక్కడ స్థిరంగా ఉండాలి, ఆలోచనలో ఉండాలి. ఆలోచన నుండి ఎక్కడికి రావాలో ఇక్కడికి రావాలి. హల్లెలూయా. అది పిల్లర ప్రార్థన చేస్తే సరిపో, ఊరికి ప్రార్థనతో పాటు వాగ్దానాన్ని నమ్మాలి. దేవుడు చెప్పిన వాగ్దానాన్ని విశ్వసించాలి. ఆ విశ్వాసముని నమ్మినప్పుడు అది నీలో స్థిరమవుతుంది. ఆ స్థిరమైనప్పుడు అలా ఆలోచించి ఒకరోజు దాన్ని అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. కృతార్థులవుదురంటే 100% సక్సెస్ అవుతుందని అర్థం అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూస్తున్నాం పిల్లరా, యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేసాడు పిల్లరా, 21వ వచనంలో మనం చూస్తున్నాం. 22వ వచనం, వారు పాడుటకు స్థుతించుటకు ఏం చేశారంట, మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోని మీదను మోయాబుల మీద సెయ్యూరు మన్య మాటుగాండ్రను పెట్టిన కనుక వారు హతులైరి. ప్రార్థనలో ఆరాధన ఒక భాగం. చూడండి, ఎప్పుడైతే యుద్ధానికి పోయేటప్పుడు కత్తులు పెట్టుకుని, కటార్లు పెట్టుకుని, గుర్రాలు పెట్టి టికిటికి పోవాలి. కానీ వీళ్ళు యుద్ధానికి పోయేటప్పుడు ఎట్లా పోతున్నారంట, పాటలు పాడుకుంటూ, తాళాలు తీసుకొని, కీబోర్డు, సితార అన్ని పెట్టుకొని దేవుని స్తుతించుకుంటూ పోతున్నాం. యుద్ధానికి పోయేటప్పుడు ఎట్లా పోతాడా? యుద్ధానికి పోయేట గుర్రాలతో, కత్తులతో. కానీ వీళ్ళు అట్లా పోవట్లేదు, దేవుని స్తుతిస్తూ పోతున్నాడు. ఎప్పుడైతే ఇక్కడ దేవుని స్తుతించారో అక్కడ ఉన్న శత్రువుల మీదకి దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. మాటుగాండ్రను పెట్టి వాడు చనిపోయారు, హతమయ్యారు. ప్రియబిడ్డ, ఎప్పుడైతే శ్రమలో కష్టములోను ఆరాధించడం ప్రారంభిస్తావో, ఇదిగో నీకు వచ్చిన కష్టం ఒక మైనం వలె కరిగిపోతుంది. అది హల్లెలూయా. ఒక మబ్బు వలె, మేఘం వలె తొలగిపోతుంది. మేఘం ఎప్పుడు నీ తల మీద ఉండదు. ఎప్పుడు చూసినా మన ఆలోచనలు. అందుకోసం ఒక దైవజనుడు చెప్పాడు, ఆకాశంలో పక్షులను ఎగరనివ్వండి, కానీ ఆ పక్షులు వచ్చి మీ తలలో గూడు పెట్టుకొని ఇవ్వద్దు అంటున్నాడు. అంటే అర్థమైంది, మన ఆలోచనలన్నీ కూడా దేవుడు చేస్తాడా? ఏమో గుడికి పోతున్నా, ప్రార్థనకు పోతున్నా, ఆదివారం పోతున్నా, చర్చికి పోతున్నా, అన్నీ పోతున్నా. దేవుడు ఇక్కడ వరకు బాగా గట్టిగా ప్రార్థన చేస్తాం, బయటికి వెళ్ళే లోపల మళ్ళీ మన మనసు అదే టెన్షన్. ఉపవాసం ఉంటే వాగ్దానము, ప్రవచనాత్మకంగా వాగ్దానం చేస్తే సరిపోదు, వాగ్దానము చేసిన దాన్ని నమ్మాలి, అది స్థిరమవుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్దాం. సో దేవుడు ఈసారి వచ్చినప్పుడు నేను ఎప్పుడైనా ఫెయిత్లో ఉన్న 7 స్టెప్స్
విశ్వాసంలో ఉన్న 7 మెట్లు అనే అంశం మీద ఎప్పుడైనా ప్రసంగిద్దాం. ముగించేస్తున్నా. సో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. సో ఇప్పుడు యెహోషాపాతు ఒక యుద్ధ రంగములో ఎలా విజయం సాధించాడంటే ఆరాధన స్తుతి ద్వారా. కనుక ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట మీ విషయంలో దేవుని చిత్తమైనది. హల్లెలూయా. కనుక శ్రమలు, కష్టాలు, బాధలు మళ్ళా వచ్చినప్పుడు భయపడవద్దు. చదువుకుందాం. మళ్ళా 107వ కీర్తనలోకి వద్దాం. 107వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. మన మూల వాక్యం ఇది. కష్టకాలంలో మోషే ప్రవక్త దేవునికి మొరపెట్టగా విశ్వాసపు హస్తము ద్వారా ఆ ఎర్ర సముద్రంలో నుండి దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. నంబర్ 1 విశ్వాసపు హస్తం. నంబర్ 2 విశ్వాసపు అద్భుతం. కష్టకాలంలో వారు యోర్దాను గుండా ప్రయాణం చేయవలసింది. దేవుడు యాజకుల కాళ్ళు ఆ సముద్రం, ఆ యోర్దాను నదిని తాకినప్పుడు నది 2 పాయలుగా చీలిపోయింది. నీ జీవితంలో వచ్చిన బాధలన్నీ కూడా నీ ముందుండి తొలగిపోతున్నాయి. మూడవదిగా మనం చూస్తున్నాం, కష్టకాలంలో దానియేలు ఏం చేశాడు పిల్లరా? ఇదిగో మరణకాలం, అది కష్టకాలం అనే కన్నా భయంకరమైన మరణ శాసనం ఎదురైంది. అయినా సరే తన ప్రార్థనను విడిచి, మూడవదిగా తీర్మానం, విశ్వాసపు తీర్మానం. ప్రార్థించాలని తీర్మానం విడిచిపెట్టొద్దు. ఇవాళ నీకింట్లో రేషన్ ఉన్నా, రేషన్ లేకపోయినా, నీకింట్లో ఏమున్నా, ఏమో లేకపోయినా, నీవేమాత్రం కూడా దేవుడు మీద నీవు సనుగు కొనవద్దు. నా దేవుడు జీవము గలవాడు. నా దేవుడు చూడండి, నీ చుట్టుపక్కల కొన్ని సందర్భాల్లో నేటి క్రైస్తవ తరములో మన యొక్క కుమార్తెలను, కుమారులను హైందవ వివాహములు చేస్తున్నాం. చాలా సందర్భాల్లో మనం దేవుని యందు స్థిరముగా మనం నిలబడటం లేదు. సో పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ చాలాసార్లు మా దగ్గర ఒక పాప ఉండేది. ఆమె దేవుని సేవకు సమర్పించి చాలా మంచిగా చదువుకుని 30 years వచ్చాయి. ఓ సందర్భంలో నేను వచ్చినప్పుడు నాన్నగారికి కూడా చెప్పాను, నాన్న పాపను చూపించి ఒక పెళ్ళికి ఎంగేజ్మెంట్కి వచ్చాం. ఆ ఎంగేజ్మెంట్లో పాప కూడా వచ్చింది. నాన్నకు పరిచయం చేసి, నాన్న ఏదైనా మంచి సేవకుండి ఈ పాప దివ్య, పాప పేరు సంబంధం పాస్టరే కావాలంటుంది అమ్మాయి అని. 30 years. నాన్న అప్పుడు ప్రార్థన చేస్తాం, బిడ్డ చేయి పెట్టి ప్రార్థన చేశాడు, నాన్న నీకు మంచి సేవకుడు దొరుకుతాడమ్మా అని చెప్పాడు. సో నాన్నగారు అంటే బిషప్ పీటరయ్య గారు. సో తర్వాత 31 years అయింది మ్యారేజ్. ఆమె విషయంలో అందరూ మంచి మంచి ఎంప్లాయీస్ వస్తున్నారు, కానీ ఆమె మాత్రం నేను ప్రభు సేవకుణ్ణి, నన్ను నడిపిస్తున్నాను. ఆశ్చర్యం. ఆమె 6 years వెయిట్ చేసిందండి. ఒక మంచి అందమైన ఒక సహోదరుడు, చాలా 6 అడుగులు ఎత్తు, చాలా స్మార్ట్. అలాంటి వ్యక్తిని, ఒక ప్రవక్తను ఆమె జీవితంలోకి నడిపించారు. ఇవాళ అద్భుతమైన సేవ చేస్తున్నారు హైదరాబాద్లో వాళ్ళిద్దరు. దేవుడు చెప్తుంటే వెయిట్ అండి, మనం వెయిట్ చేయాలి, నమ్మాలి, వెయిట్ చేయాలి. కొన్నిసార్లు దేవుడే ఆలస్యం చేస్తాడు. ఆలస్యం ఎందుకు అవుతుంది చెప్పండి? మన నేచర్ ఎట్లుంటుంది, అన్నం కొంతమంది మగోళ్ళు అన్నం ఉడకక ముందే తినేయాలనుకుంటాం. మీకు తెలుసా? ఇంకా కాలేదు, అన్నం కాలేదా అన్నాను, అన్నం ఉడక అంటే మన నేచర్. బైబిల్ ఏం చెప్తుంది పిల్లారా? మనము చాలా సందర్భం వెయిట్ చేయాలి, ఓపిక కావాలి. ఓపిక ఎప్పుడైతే ప్రార్థిస్తేనే వెంటనే జరుగుతాయని కాదు, ఓపిక పట్టు. ఎందుకు ఆలస్యం జరుగుతుందంటే లాస్ట్లో చెప్తున్నాను, దేవుడు నీ విషయంలో శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటున్నాడు. మంచిది కావాలంటే నువ్వు ఓపిక పట్టు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తాను. హల్లెలూయా. మంచిది కావాలంటే నువ్వేం పట్టాలంట? ఓపిక పట్టాలి. కనుక నంబర్ 1 విశ్వాసపు హస్తం, నంబర్ 2 విశ్వాసంలో అద్భుతం, మూడవదిగా నంబర్ 3 ఏంటంట విశ్వాసం, తీర్మానంతో కూడిన ప్రార్థన. నంబర్ 4 ఏం చెప్పాం మనం? పరిశుద్ధ గ్రంథంలో యెహోషాపాతు ఆరాధన, ఉపవాసం ఉన్నాడు. చూడండి, కష్టాలలో ఉపవాసించి ప్రార్థన చేస్తే విడుదల దొరుకుతుంది. కనుక మళ్ళా మనం కష్టాలలో అందరం కలిసి చదువుకొని ముగించుకుందాం. వారు కష్టకాలమందు
యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి విడిపించెను. సో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం దేవుని ఆత్మ ఈ రాత్రి కాల సమయంలో ఈ సంఘానికి ఒక ప్రవచనాత్మకమైన మాట దేవుడు మాట్లాడుతుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. ఒక గొప్ప ఉద్యమం దేవుడు లేపబోతున్నది భవిష్యత్తు దినాన. నీకు వెలుగు వచ్చి ఉన్నది. చదవద్దమ్మా. నీకు భవిష్యత్తులో గొప్ప కార్యముడు దేవుడు, నీకు వెలుగు వచ్చినది. లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ప్రభు ఆత్మ నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేపిస్తున్నాడు. ఒక ప్రాఫెటికల్ వర్డ్ దేవుడు చెప్తున్నాడు, జనములు నీ వెలుగునకు వచ్చదరు. అదే దేవుని ఆత్మ, రాజులు నీ ఉదయ కాంతి వచ్చదరు. యెషయా గ్రంథం 63వ వచనం, 60వ అధ్యాయం 3వ వచనం. ఈ సియోను పర్వత ప్రార్థన మందిరమైన భూపాలపల్లి ప్రాంత సంఘానికి, దైవజనునికి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, జనములు నీ వెలుగునకు రాబోతున్నారు. అనేకులు ఇప్పుడు వచ్చిన జనులు కాదు. ఈ ప్రాంతంలో చాలామంది పెద్ద పెద్ద సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారు, ధనికులు ఉన్నారు, వ్యాపారస్తున్నారు. నమ్ము, ఒకరోజు దేవుడు తీసుకురాబోతున్నాడు. ఫలానా ప్రాంతంలో ఇక్కడికి వెళ్తే రోగులు స్వస్థత పొందుతాయి. వారు తిరిగి 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 అలసిపోయి చివరికి ఈ మందిరంలోనికి స్వస్థత పొందబోతున్నారు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఈ సంఘానికి ఇస్తున్న వాగ్దానం. నమ్మిన వారు ఆమేన్ చెప్దామా? గట్టిగా, ఇంకా గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుని ఆత్మ ఇంతవరకు నువ్వు జరుగుతున్న పరిచర్య కొద్దిపాటి పరిచర్య, నువ్వు చూసినది ఇది కాదు పరిచర్య, చూడబోతుంది చాలా పరిచర్య ఉంది. నువ్వు అనుకుంటున్నావు ఇంకా ఏంటి నా పరిస్థితి, ఇంకా నా సేవ అనుకున్నంత వృద్ధి కావట్లేదు, నేను అనుకున్నంత వేగంగా పరుగులు తీయలేకపోతున్నా. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు తన గాలిని వీచబోతున్నాడు. ఇక ప్రాంతంలో ఆత్మ గాలి వీచబోతుంది. పరిశుద్ధాత్మ గాలి వీచగా ఇదిగో జనులు ఆ గాలి ప్రవాహంలోకి స్థలంలోకి కొట్టుకొని రాబోతున్నారు. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్దాం గట్టిగా. దేవుని కార్యాలంభం ఈ భూపాలపల్లి ప్రాంతంలోనే అతి పెద్ద మందిరాన్ని మీరు కట్టబోతున్నారు. ఇది 100% ప్రాపసీ. అతి పెద్ద సంఘము, మందిరంతో పాటు అతిపెద్ద విశ్వాస సమూహములు ఈ ప్రాంతంలో రాబోతున్నాయి. దేవుడు ఇది ఎలా జరుగుతుందంటే అది దేవుడు చేయబోతున్నాడు. యెహోవాను నమ్ముడి, దాన్ని స్థిరపరచుకోండి, అప్పుడు మీరు కృతార్థులగుతారు. అప్పుడు జరుగుతుంది, సక్సెస్ అవుతుంది. సక్సెస్ ఎప్పుడవుతుంది? నమ్మినప్పుడే అవుతుంది. నమ్మితేనే కాదు, దాని ఇంటర్నల్లో లోపల స్థిరపరచుకోవాలి. మందిరం, వేల జనులు దేవుడు నాకు తీసుకుని వస్తున్నాడు. లాట్ ఆఫ్ యూత్ ఈ చర్చిలో రాబోతుంది. విస్తారమైన యవనస్తులు, 50% యూత్ ఈ చర్చిలో దేవుడు తీసుకురాబోతున్నాడు. కానీ 50% దేవుని ఆత్మతో 50% ఈ చర్చిలో ఎక్కువ భాగం యూతే ఉంటారంటున్నారా? మీరు ఏ మూలం చూసినా భవిష్యత్తులో ఈ ప్రాపసీ టైం డేట్తో సహా మీరు రాసుకోండి. టైం రాసుకోండి, డేట్ రాసుకోండి. టుడే 26th 1:17 టైం 1:17 వన్ డే. మీరు ఈ టైం డేట్ మీ డైరీలో రాసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. టైం చెప్పట్లేదు, కానీ ఒక అతిపెద్ద సంఖ్యని దేవుడు చూపిస్తున్నాడు. జనములు నీ వెలుగునకు వచ్చేదరు. ఇది నీకు ప్రాపర్టీ. జనములు ఎలాంటి వారు వస్తారు? రాజులు నీ ఉదయ కాంతిలో వస్తారు. తేజరిల్లబోతున్నావు, వెలుగు ఉదయించబోతుంది, గొప్ప కార్యాలు చూడబోతున్నావు, గొప్ప అద్భుతాలు చేయబోతున్నావు. నిరాశ, కృంగుదల, వేదన, చింత అవసరం లేదు. ఇదిగో నీ పరుగు చాలా వేగంగా నువ్వు పరుగు తీయబోతున్నావు. సర్వశక్తుడగు దేవుడు ఈ సియోను పర్వత ప్రార్థనా మందిరంలో అత్యంత శక్తివంతమైన రీతిలో ఆశీర్వదించి దీవించును గాక. దేవుడి మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఆమేన్.